సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. ఇక చంద్రబాబు నిర్ణయం భావితరాలకు శాపంగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం వలన భవిష్యత్తులో విద్యార్థులు ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారని, ప్రైవేటీకరణను విత్డ్రా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే సంతకాల సేకరణ, తమ అభిప్రాయాలను సంతకం చేసి సెల్ ఫోన్ నెంబర్ వేసి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం ఊరు వేసి ఒక పత్రాన్ని ఇవ్వటం ద్వారా తమ అసమ్మతిని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా సేకరిస్తున్నాం. పార్టీ పరంగా సుమారుగా 1 కోటి సంతకాలు సేకరణ చేయాలనేది మా అభిప్రాయం. 1 కోటి కన్నా ఎక్కువ కూడా కావచ్చు. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమం చూసైనా సరే ఈ కూటమి ప్రభుత్వం తాము తీసుకోబోతున్నటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని భావిస్తున్నాం. తీసుకోకపోతే మరింతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని చెప్పిన ఈరోజు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా చంప చెల్లుమనే విధంగా ఎన్ఎంసీ మొన్న 60 పీజీ సీట్లు కేటాయించింది. అంటే 60 సీట్లు పీజీ కేటాయించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు కట్టిందని నిర్ధారణ అయింది. అంటే విజయనగరం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, నంద్యాల కూడా ఈ రోజులు అన్ని కాలేజీలు ప్రారంభమయ్యి ఆల్రెడీ సెకండ్ ఇయర్ క్లాసులు జరుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక కాలేజీ కట్టలేదని చెప్పేసి ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొని ఉన్నారు. దానికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రత చేసేంత వరకు కూడా పోరాటం చేస్తా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.